Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. భవిష్యత్తు మీది, భరోసా ఎన్ఆర్ఐది. ప్రతి సంవత్సరం మాదిరిగానే జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ కేతనం. ఆర్ నందిత సరోజ 99.41%, పి వికాస్ 99.32%, ఎం సురేష్ 94.79%, విజేడి అనుష్క 93.52%, జె చక్రవర్తి 92.68%, కె గౌతమ్ కుమార్ 91.09%. ఈ ఫలితాలు కేవలం డే స్కాలర్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు మాత్రమే. హాస్టల్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. వివరాలకు ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలు, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేశంలో ఎల్ నీనో ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లెక్కల్లపు వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఏలూరు జిల్లా సబ్ కలెక్టర్ ను కలిసి ఒక సమగ్రమైన అర్జీని అందజేశారు. ఎల్ నీనో ప్రభావం కారణంగా భారతదేశంలోని ప్రవహించే నైరుతి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా బలహీనపడతాయని శాస్త్రవేత్తలు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎదురుబోయే కరువు పరిస్థితుల నుండి రైతులను కాపాడటానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం ఎంతో అవసరమని లెక్కల్లపు వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. లెక్కలపు వెంకటేశ్వరరావు, ఏలూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం, ఏలూరు జిల్లా పార్లమెంటు కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు లెక్కలపు వెంకటేశ్వరరావు నా పేరు. మా పార్టీ ఏలూరు జిల్లా మా పార్టీ అధ్యక్షుల ఆదేశానుసారము పిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత జనతా వార్డ్ అని ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఒక కార్యక్రమం చేపట్టారు పిఎన్ మాధవ్ గారు. ఆయన ఆదేశానుసారము జిల్లా పార్టీ అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ గారు సూచనల మేరకు మాకు ఏలూరు జిల్లా పార్లమెంటు కిసాన్ మోర్చా అధ్యక్షులు పిటి రాంప్రసాద్ గారు వారు ఈ రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఇవాళ నూజివీడు రెవెన్యూ డివిజనల్ ఆఫీసుకి వెళ్ళి ఈ చెరువుల గురించి, వర్షాధార ఎలినోవా పరిస్థితుల ప్రభావం వల్ల రాబోయే తరాలకు నీటి గురించి నీటి లభ్యత గురించి సలహాలు, సూచనల కోసం మన భారతీయ జనతా పార్టీ తరపు నుండి అధికారుల దృష్టికి తీసుకెళ్లే భాగంగా ఇవాళ ఏలూరు జిల్లా నూజివీడు రెవెన్యూ డివిజనల్ గారి దగ్గర, మన సబ్ కలెక్టర్ గారి దగ్గర ఒక మెమోరాండం పార్టీ ఆదేశానుసారం ఇవ్వటం జరిగింది. దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలినోవా ప్రభావం వల్ల వర్షాధారం తక్కువ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెరువుల్ని వెడల్పు చేసుకోవటం కానీ, చెరువులు బాగు చేసుకోవటం, చెరువులకి తూములు బాగు చేసుకోవటం, కట్టుకాలంలో రిపేర్లు చేసుకోవటం, నీరు ఉన్న నీరుని జాగ్రత్త చేసుకునే భవిష్యత్తు నీటి లభ్యత రాబోయే తరాల్లో చాలా ఇబ్బంది అవుద్ది. మా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా దాన్ని మేము గుర్తించి పార్టీ పెద్దల సూచనల మేరకు అవన్నీ మంచిగా చేసి గ్రామ స్థాయిలో సచివాలయ ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందికి, అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ అధికారులకి అనుసంధానంగా అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న ఇబ్బందులు పరిగణలో తీసుకొని ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి ఏది అవసరమో అని దాన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందుకెళ్ళాలి. దానిలో భాగంగా ఇవాళ నూజివీడు సబ్ కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడానికి జనతా వారధి కార్యక్రమాల్లో భాగంగా మా బోనప్పారావు గారని ఇక్కడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు, కొత్తగల్ రమేష్ గారని భారతీయ జనతా పార్టీ బాగా సీనియర్ సభ్యులు, వాజ్పేయి గారితో పాటుగా సభ్యత్వం కలిగిన వారు. అది సార్ దానిలో భాగంగా ఒక మెమోరాండం ఇవ్వడానికి వచ్చేసారు. విశ్వ బ్రాహ్మణుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా
అందవలసిన సహాయ సహకారాలు అందిస్తామని కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జూలై నుండి ఆదరణ పథకం అమలు చేయనుందని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ అన్నారు. కైకలూరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సంఘం కైకలూరులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఆవరణలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, ఏపీ విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతి హాజరయ్యారు. ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గంలోని రూరల్ ఆర్టిజన్స్ క్లస్టర్ కు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. నేను అన్నప్పుడు మీ పేరు మీరు చెప్పుకోండి. ప్రతి ఒక్కరు అందరు ఎవరి పేరు వాళ్ళు పలకండి. నేను నేను విశ్వ బ్రాహ్మణ సమాజం నుండి ఇంత గొప్పగా గౌరవింపబడిన మేము ఈ ఘన సన్మానం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మేము ఎంత ఉన్నత శిఖరాల పైన ఉన్న నా వంతుగా విద్య, ఉద్యోగం, ఆధ్యాత్మికం, సేవా రంగాలలో వివిధ వృత్తులు చేయు ఒక కార్యక్రమాన్ని మన కైకలూరు నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నారు మన చైర్పర్సన్, గౌరవ చైర్పర్సన్ గారు కమ్మరి పార్వతమ్మ గారు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి మన పిల్లలకి మన విశ్వబ్రాహ్మణ సంస్కృతి ఏదో తెలియాలి. మన విశ్వబ్రాహ్మణులలో మూల పురుషులైనటువంటి పంచఋషులు ఉన్నారు, పంచ బ్రహ్మలు ఉన్నారు. వారి సొంతంగా మనము పంచవృత్తులుగా విడివిడిగా వృత్తులు చేస్తున్నప్పటికీ మనందరూ కూడా వసుదైక కుటుంబము అనేటువంటి అంశం దీని ద్వారా తెలియాలని ఒక ప్రమాణ పత్రాన్ని రూపొందించడం జరిగింది. ఆ ప్రమాణ పత్రాన్ని మీ అందరికీ కూడా ఇచ్చి మీ అందరితో కూడా ఈ ప్రమాణం చేయించి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టాం. మనకి విశ్వకర్మ భగవానుడు ఈ విశ్వాన్ని సృష్టిస్తే ఆయన పంచభూతాలని వినియోగించుకొని ఈ విశ్వాన్ని సృష్టించారు. కానీ మనం పంచధాతువులను ఉపయోగించి అనేక వస్తువులను ఉత్పత్తి చేయగలిగినటువంటి సామర్థ్యం, నిపుణత, నైపుణ్యం, సృజనాత్మకత మన బ్లడ్లో ఉన్నాయి. కాబట్టి మన యొక్క మూల పురుషులు ఎవరు అని అంటే మనం చెప్పాల్సింది ఎవరిని? పంచ ఋషుల్ని. పంచ ఋషులు కూడా విశ్వకర్మ యొక్క మానస పుత్రుడు. సామాన్యంగా సనాతన అమరోణ ప్రశ్న. రాష్ట్రంలోని మహిళలకు షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని, అదేవిధంగా మహిళల రక్షణకు చట్టాలను పటిష్టంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కొల్లూరు సుధారాణి అన్నారు. జూన్ 4వ తేదీన జరగనున్న భారత జాతీయ మహిళా సమాఖ్య 72వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏలూరులోని 16వ డివిజన్ శాఖ కార్యదర్శి ఉప్పులూరి లక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పుల్లు సుధారాణి NFIW పథకాన్ని ఎగరవేశారు. అనంతరం సుధారాణి మాట్లాడుతూ దేశంలోని మహిళా సమస్యల పరిష్కారం కోసం, మహిళల హక్కుల కోసం అనే ఉద్యమాలు చేశారని అన్నారు. నమస్కారం, నా పేరు కొల్లూరు సుధారాణి, ఏలూరు ఏరియా NFIW సహాయ కార్యదర్శి. 72వ NFIW వ్యవస్థాపక దినోత్సవాన్ని సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు NFIW అంటే మహిళా హక్కుల కోసం పోరాడే జెండా. అలాగే మహిళలు ఎన్నో సమస్యల్లో ఉన్నప్పుడు కూడా 8 గంటల పని దినాలు కావాలని శ్రామిక మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప గణనీయమైన పార్టీ NFIW. అలాగే మహిళా రిజర్వేషన్ల కోసం చాలామంది మాకంటే ముందు నాయకులు చాలామంది ఎన్నో కార్యక్రమాల్లో మహిళా హక్కుల కోసం పోరాటాలు చేసి ఈరోజు NFIW ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా ఈరోజు నిలబడి ఉన్నాము. అలాగే మహిళలపై ఎటువంటి అత్యాచారాలు జరిగినా ముందుగా ప్రశ్నించేది, ప్రభుత్వాలను ప్రశ్నించేది NFIW.
అలాగే ప్రతిసారి కూడా ప్రభుత్వాలు మహిళలకి 33% రిజర్వేషన్ అమలు చేస్తామని 2 సంవత్సరాల క్రితమే బిల్లు ఆమోదం అయినా సరే ఈ రోజుకి అమలు నోచుకోలేదు. అలాగే ఇప్పుడు ప్రతిసారి కూడా ఏదో ఇబ్బంది ప్రభుత్వాలు పెడతానే ఉన్నాయి. 33% రిజర్వేషన్ మహిళా బిల్లు త్వరలో అమలు చేయాలని NFIWగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మహిళలపై ఎన్నో అత్యాచారాలు జరిగినప్పటికీ కూడా ఎటువంటి న్యాయపరమైన చట్టపరమైనటువంటి పరిస్థితులు కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు. చిన్నపిల్లల దగ్గర నుండి 80 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎటువంటి ప్రతిష్టమైన చర్యలు తీసుకోకుండా మహిళల పట్ల చిన్నచూపు చూస్తూ ఉంది. ఇలాగా జరుగుతూ పోతూ ఉంటే NFIWగా మేము మహిళల పట్ల పెద్ద పోరాటం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లా వేలేరుపాడులో అర్ధరాత్రి 1 గంట సమయంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 2 మహిళలు సజీవ దహనమయ్యారు. గాఢ నిద్రలో ఉండగా ఇళ్లకు అగ్ని కీలకలు అంటుకోవడంతో మృత్యువాత పడ్డారు. వేలేరుపాడు గ్రామానికి చెందిన బలగాని సావిత్రి ఇంట్లో రాత్రి 1 గంట సమయంలో ఒక్కసారి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి పక్కనే ఉన్న లక్ష్మి ఇంటికి అంటుకొని ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లక్ష్మి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సావిత్రితో పాటు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కాచర్లపాడుకు చెందిన ఆమె అక్క సిగ పూలమ్మ అగ్నికి ఆహుతై మాంసం ముద్దలుగా మారిపోయారు. 2 మహిళలు సజీవ దహనం అవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దాంట్లో కూడా గ్యాస్ ఉంటుంది. నవరి మంత్రం అది నవరి మంత్రం కాలిపోయింది. పోయి పేరుపోయింది. 2 పంటల పేరుపోయింది. భీమవరం పట్టణంలోని ప్రముఖ ఎలవేల్పు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు విశాలమైన నేత్రములతో భక్తులను కష్టాల నుండి గట్టెక్కించే తల్లిగా భక్తులు మొక్కుతారు. భక్తుల మనోభావాలకు ఆనందం కలిగేలా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని సంపూర్ణ స్వర్ణమయం చేయాలని ఉద్దేశంతో శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు చెరువు తీసుకుని దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, ప్రస్తుత దేవాదాయ కమిషనర్ కె రామచంద్ర మోహన్ లతో ఫుల్ గఫాలుగా సంప్రదించి 50 కేజీల బంగారు వస్తువులతో అమ్మవారిని సంపూర్ణ స్వర్ణమయం చేసే విధంగా తీసుకొచ్చారు. దీనికి సంబంధించి పిఎస్సి చైర్మన్ పులువురి రామాంజనేయులు త్వరలో కమిటీని ఏర్పాటు చేస్తారు. జాతరకు పొదవు లేదండి. ప్రతి ఒక్కడికి కూడా ప్రతి భక్తులు కూడా ఇతర రాష్ట్రానికి మా సపోర్ట్ చేసి అమ్మవారు వస్తువులు పూర్తి చేయడం మా కోరిక. 2 మాకు ఆ పూర్తి చేయడానికి గతంలో చేసిన వస్తువులు మన భీమవరం పట్టణ గ్రామ దేవత మన అమ్మనగన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారికి 2009 సంవత్సరంలో మొదటిసారి నేను శాసనసభ్యుడిగా ఉండగా అమ్మవారికి బంగారు చీర ప్రపోజల్ పెట్టాం. సుమారుగా ఈ రోజు వరకు 54 కేజీల బంగారంతో అమ్మవారికి వస్తువు చేయించాం. మరలా గతంలో భక్తులు సమర్పించిన బంగారం 23 కేజీల 429 గ్రాములు బంగారం ఇప్పుడు అమ్మవారికి రెడీగా ఉంది. దాంతో కూడా వస్తువు చేయాలని చెప్పి ఆలోచన చేసి దేవాదాయ ధర్మదాయ శాఖ వారికి తెలియజేస్తే దేవాదాయ కమిషనర్ గారు, మంత్రి గారు, డిప్యూటీ కమిషనర్ గారు వీరందరూ ఆలోచన చేసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ 23 కేజీల బంగారాన్ని అమ్మవారికి ఐటెం చేయటానికి శాంక్షన్ ఇచ్చారు. అలాగే మిగిలిన బంగారం ఇంకా 15 కేజీలు కలెక్ట్ చేస్తే అమ్మవారిని పూర్తవుతుంది. దానికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి కమిటీని ఇచ్చారు. ఇవన్నీ కూడా దేవాదాయ ధర్మదాయ శాఖ వారు పూర్తి సహకారాన్ని అందించారు. వారి సహకారంతో అమ్మవారికి 100% బంగారం నిలువెత్తు చేయించాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి కమిటీ సభ్యులను కూడా నిర్మించడం జరిగింది. దీనికి ఎండోమెంట్స్ వారు పూర్తి సహకారాన్ని అందించినందుకు కమిషనర్ వేలేరుపాడు మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన విషాదకర అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన మహిళల కుటుంబ సభ్యులు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరామర్శించారు. ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనలో ఒక ఇంటిలో నిద్రిస్తున్న వలగాని సావిత్రి మరియు సిగ పుల్లమ్మ అగ్నికి ఆహుతై మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎమ్మెల్యే తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పోలీసు అధికారులతో సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పడుకున్నాను సార్. ఫస్ట్ ఫ్లేమ్స్ వచ్చింది సార్, మంటలు వచ్చింది సార్. ఫస్ట్ చుట్టుపక్కల దించారు. దించిన తర్వాత 5 నిమిషాలకి అలాగే మనకి విజయవాడ నుంచి కూడా టీమ్ వస్తుంది సార్. ఎఫ్ఎస్ఐటీ 7 నుంచి కూడా వచ్చారు. కదలలేదు సార్. ఈ మంత్లో అగ్ర మంత్లో ఇద్దరికి పిల్లలు లేదు సార్. ఇద్దరికి భర్తలు చనిపోయారు. ఆ రోజు జనవాణి కొద్దిగా మంత్లీ వస్తుంది. ఉంటాయి. వాళ్ళ అమ్మాయి చనిపోతే పంచుకున్నారు. చెరొక గంటి ఉంటాయి, 2 గంటలు ప్లస్ వెండి పట్టీలు ఉంటాయి. ఇవి ఏం చేస్తారంటే ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటే 5,000 కావాలని అమ్ముకుంటే కొన్ని కూడా దాచుకుంటారు సార్. ఎప్పుడు కూడా 50,000 రూపాయలు మెయింటైన్ చేస్తారు సార్ మా దగ్గర. ఎప్పుడు కూడా బ్యాంకులో వేసినా కూడా ఉండాలి, ఎవరికి ఆపద వస్తుంది దగ్గర పెట్టుకుంటారు సార్. నాకు బ్యాంకు కూడా మళ్ళీ కూడా అది ఉంది సార్ పరిస్థితి. ఇప్పుడు అసలు ఏమో ఆనవాళ్ళు అక్కడ ఏమి ఉండేది సార్. చెవుల వరకు అయితే కనబడుతుంది అంతే, కరెక్ట్ ఏం జీరో చేసి సార్. చేతికి కూడా రింగ్ ఉంటుంది అసలు. తీసుకుంటారా అదే నాకు ఒకసారి డౌట్ వచ్చి మళ్ళీ ఒకసారి ఫైనల్ ప్యాకేజ్ కూడా న్యాయం చేయాలి సార్. మీ దండం పెడతారు. 45 సంవత్సరాల నుంచి ఇక్కడ మీకు తెలుసు కానీ ఇక్కడ లోకల్ చెప్పండి. మీరు ప్యాకేజ్ నాన్ లోకల్ రాసేస్తారు. 45 సంవత్సరాల నుంచి ఇల్లు సరిగా అన్ని ఇక్కడే ఉంటుంది సార్. దానికోసం ఒక 100-150 సార్లు దరఖాస్తులు తిరిగి మీరు వచ్చిన తర్వాత రీసెంట్గా మళ్ళీ అది కొంచెం నమ్మకం కలిగింది సార్. మా జనవాణి కార్యక్రమంలో మళ్ళీ ఐటీడీ ఆఫీస్ పోయినా మళ్ళీ నమ్మకం లేక కూడా సార్ వాళ్ళు ఓకే చేస్తున్నారు. మీరు కూడా దయచేసి పెదవేగిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిందని ప్రిన్సిపాల్ ఎం రమేష్ బాబు తెలిపారు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5వ తరగతి ఇంటర్మీడియట్ ప్రథమ
సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని ఆయన అన్నారు. మా పాఠశాలలో ఉత్తమ విద్యను అందించడంతో పాటు క్రీడలలో కూడా మంచి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ కారణంగానే విద్యార్థులు ఎక్కువగా మా పాఠశాలలో ప్రవేశాలకు ఆసక్తి కనబరచడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ గురుకులం పెదవేగి ప్రిన్సిపల్ ఎం రమేష్ బాబు. 2026-27 విద్యా సంవత్సరానికి 5th క్లాసు మరియు జూనియర్ ఇంటర్మీడియట్కి అడ్మిషన్ ప్రక్రియ పూర్తయినది. అందరూ అన్ని జూనియర్ ఇంటర్మీడియట్లో 80 సీట్లు, 5th క్లాసులో 80 సీట్లు జాయిన్ అయిపోయారు. పైగా మా పాఠశాలకున్న రెప్యుటేషన్ వల్ల చాలా కాంపిటీషన్ ఉంది. 5th క్లాస్ వాళ్ళు మొన్న మిగిలిపోయిన సీట్లకి 27వ తారీఖు కౌన్సిలింగ్ జరిపితే 100 మంది సీట్ల కోసం రావడం జరిగింది. అది అలానే ఇంటర్మీడియట్కి 30వ తారీఖున మరి కౌన్సిలింగ్ మిగిలిపోయిన సీట్లకి కౌన్సిలింగ్ జరిపామండి. ఆ రోజు కూడా చాలామంది సీట్లు దొరక్క నిరాశతో వెళ్ళిపోయారు. మా పాఠశాలకి మరి పూర్వ చరిత్ర కానివ్వండి, గత సంవత్సరం వచ్చిన రిజల్ట్స్ వల్ల కానివ్వండి, బాగా కాంపిటీషన్ వల్ల వచ్చిన వాళ్ళందరికీ మేము సీట్లు ప్రొవైడ్ చేయలేకపోయాము. ఆ సీట్లు భర్తీ కూడా ఎంట్రన్స్ బేస్ చేసుకొని వాళ్ళకు వచ్చిన మార్క్స్ ప్రకారం మేము భర్తీ చేయటం జరిగింది. మరి ఈ పాఠశాలలో ఇంకా వసతులు చాలా ఉన్నాయండి. స్పోర్ట్స్కి ఈ పాఠశాలలో కూడా చాలా ప్రాధాన్యత ఉంది. మరి స్పోర్ట్స్లో ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ప్రథమ ప్లేస్లో మా పాఠశాల కళాశాల వస్తుంది. దానివల్ల కూడా మా పాఠశాలకు మంచి డిమాండ్ ఉంది. అలానే భోజన వసతి కూడా చక్కని భోజన వసతి, చక్కని హాస్టల్ వసతి, మంచి ఫ్యాకల్టీ, మంచి గ్రౌండ్, మంచి వాటర్ ఫెసిలిటీస్ ఉండటం వల్ల కూడా మరి పేరెంట్స్ మా పాఠశాలలో పిల్లల్ని చేర్చాలని చాలా మరి ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని వచ్చి ఇప్పుడు కూడా రోజు వచ్చి 10-15 మంది కూడా సీట్ల కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నారు. మరి అది మా పాఠశాల యొక్క రెప్యుటేషన్. మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.